థానాకి సమీపంలోనే జీపు డ్రైవర్ హత్య జరిగింది. అటు తర్వాత భక్తులు నేరుగా చెప్పులు ధరించి క్యూ లైన్లోకి ప్రవేశించారు. కోట్లాది మంది భక్తులు కొంగు బంగారంగా భావించే వెంకన్న సన్నిధిలో ఇదేం పహారా అంటూ భక్తులు ప్రశ్నించే పరిస్థితి తలెత్తుతోంది. కోట్ల భక్తుల శరణాగతుడైన శ్రీనివాసుడు వెలిసిన పుణ్యక్షేత్రం తిరుమల. హిందువులు అత్యంత ప్రాధాన్యమిచ్చే కోనేటి రాయుడు వెలిసిన దివ్య క్షేత్రం. దేశంలో మరే దేవాలయంలో లేని విధంగా ఏటా 2.5 కోట్ల మందికి పైగా భక్తులు దర్శించుకునే ఆలయం అదే. ఉగ్రవాదుల కన్ను తిరుమల కొండపై ఉందని అనేక సందర్భాల్లో అనుమానాలు వచ్చాయి. ఇప్పటికే తిరుమలకు సంబంధించి భద్రతా పరంగా అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. తిరుమలలో ఉగ్రవాద దాడి జరిగే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రత కోసం ఓ ఐపీఎస్ అధికారిని నియమించి ఆయన నేతృత్వంలో ఆక్టోపస్ బలగాలు మొదలుకొని ఎస్పీఎఫ్, సివిల్ పోలీసులు, ఏఆర్, ఏపీఎస్పీ, విజిలెన్స్, హోంగార్డులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఇలా పలు విభాగాలు పనిచేస్తున్నాయి. నిఘా వర్గాల సూచనల మేరకు అలిపిరి వద్దే తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, 4 మాడ వీధులను అనుసంధానం చేస్తూ ఇన్నర్ కారిడార్ నిర్మించడం, భద్రతను పటిష్టపరచడంలో భాగంగా తిరుమల చుట్టూ ఔటర్ కారిడార్ ని టీటీడీ నిర్మించడం జరిగిపోయింది. ఇలా 3 అంచెల భద్రత నడుమ తిరుమల మొత్తం నిఘా నీడలో ఉంటుంది. తిరుమలలో భద్రత పర్యవేక్షణకు 2000 సీసీ కెమెరాలను టీటీడీ ఏర్పాటు చేసింది. తిరుమలలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పసిగట్టే అనలిటిక్స్ కలిగిన అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి ఉంది. శ్రీవారి ఆలయంతో పాటుగా ఆలయ పరిసర ప్రాంతాలు, తిరుమలలోని వివిధ వసతి సముదాయాల వద్ద హై డెఫినిషన్ దృశ్యాలు చిత్రీకరించే నిఘా కెమెరాలను టీటీడీ అమర్చింది. లోతుగా జూమ్ చేసిన వీడియోలలో ఎలాంటి ఫ్రీజర్లు రాకుండా స్పష్టంగా కనిపించే కెమెరాలను అమర్చింది. తిరుమలలో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా నిఘా వ్యవస్థను ఏర్పాటైంది. దీంతో గతంలో ఎలాంటి సమాచారమైనా టీటీడీ నిఘా విభాగం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సెకండ్లలో విజిలెన్స్ విభాగానికి చేరుకుంటుంది. పిక్ పాకెటింగ్, దొంగతనాలు, మిస్సింగ్ ఇలా అనేక ఘటనలను సులభంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గుర్తించి నిమిషాల వ్యవధిలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేలా నిఘా వ్యవస్థ క్రియాశీలక పాత్ర పోషించేది.